Hello friends, welcome to my channel. Thank you very much for your support. మీరు నా వీడియోస్ అన్నింటిని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు నాకు హెల్ప్ చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం చాప్టర్ నెంబర్ 5 అంటే మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న టాపిక్లో హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి, మోడల్స్ అంటే ఏంటి అనే లిస్ట్ నేర్చుకున్నాం. అందులో ఈ హెల్పింగ్ వర్బ్స్లో ఉన్న బీ ఫార్మ్స్, ఆ బీ ఫార్మ్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఈజ్, ఎంఆర్ అండ్ వాజ్ వర్ గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అయితే వీటిల్లో చాలా ప్రాక్టికల్ యూసేజ్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈ ఈజ్, ఎంఆర్ అండ్ వాజ్ వర్కి సంబంధించి. దీనికి క్లారిటీ ఎలా వస్తుందంటే ముందు మనం మైండ్లో ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే ప్రెజెంట్ అంటే ఇప్పుడు జరిగే విషయాలన్నీ ఈజ్, యామ్, ఆర్ యూజ్ చేస్తాం. పాస్ట్ అంటే ఆల్రెడీ గతంలో జరిగిపోయింది అయితే మనం యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన విషయాలు ప్రజెంట్లోకి వస్తాయా, పాస్ట్లోకి వస్తాయా? సో అవన్నీ పాస్ట్లోకి వస్తాయి. ఇవాళ జరిగినవి ప్రజెంట్లోకి వస్తాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఐ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, సో ఈజ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, యామ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఆర్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి. సో ఈజ్ అనేది ఎప్పుడు సింగ్యులర్ కాబట్టి సింగిల్ మీన్స్ వన్. ఆ సింగిల్ మనకు గుర్తుపెట్టుకుంటే ఇది సింగ్యులర్ అని తెలుస్తుంది. సో సింగ్యులర్ కాబట్టి ఈ సింగ్యులర్కి మనం జనరల్గా ఈజ్ యూజ్ చేస్తాం. అలాగే యామ్ అనేది ఒక్కళ్ళే, కానీ యామ్ వచ్చినప్పుడు ఎప్పుడు మన సెంటెన్స్ని ఎప్పుడు ఐ తోటే యూజ్ చేస్తాం. I am a teacher, I am a doctor, I am a pilot. సో ఇలా ఐ వచ్చినప్పుడు ప్రజెంట్లో మనం యామ్ యూజ్ చేస్తాం. అలాగే ప్లూరల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మనం ఆర్ యూజ్ చేస్తాం. ఈ మూడు దేంట్లో యూజ్ చేస్తామంటే ప్రజెంట్లో యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాజ్, ఇక్కడ పాస్ట్ ఉంది. ఇప్పుడు ఈ పాస్ట్కి సంబంధించి వాజ్ అనేది ఒకటి ఉంది, ఇక్కడ వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. ఈ వాజ్ అనేది మనం సింగులర్లో యూజ్ చేస్తాం, వర్ అనేది ప్లూరల్లో యూజ్ చేస్తాం. సో సింగులర్ అంటే ఏదో ఒకటి, సింగిల్. సో వర్ అనేది ఒకటి కన్నా ఎక్కువ, ప్లూరల్. సో మన సెంటెన్స్ మాట్లాడేటప్పుడు ఫస్ట్ మైండ్లో క్లిక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మాట్లాడే విషయం ప్రజెంట్లోదా, పాస్ట్లోదా. ప్రజెంట్లోదైతే మనం ఈజ్, యామ్, ఆర్ యూజ్ చేస్తాం. పాస్ట్లోదైతే వాస్ కానీ వర్ కానీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, ఐ యామ్ ప్రెజెంట్ టుడే. సో ఈ టుడే అనేది మనకి ఏం చేస్తుందంటే మనం ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాం అని చెప్తుంది. కాబట్టి ఐ యామ్ ప్రెజెంట్ టుడే అని చెప్తుంది. ఇక్కడ ఐ వాజ్ యాబ్సెంట్ ఎస్టర్డే. ఇక్కడ చాలామంది ఐ యామ్ యాబ్సెంట్ అని తెలియక చాలామంది చెప్తూ ఉంటారు. ఎస్టర్డే అనేది పాస్ట్ కాబట్టి నిన్న గురించి మాట్లాడినప్పుడు ఐ యామ్ యాబ్సెంట్ అనేది చెప్పకూడదు. ఐ వాజ్ యాబ్సెంట్, ఐ వాజ్ స్లీపింగ్ ఎస్టర్డే, దట్స్ వై ఐ కుడ్ నాట్ లిఫ్ట్ యువర్ ఫోన్. ఐ వాజ్ వెరీ బిజీ లాస్ట్ వీక్, వాజ్, ఎందుకంటే నువ్వు పాస్ట్ గురించి చెప్తున్నావు. అలాగే నాని ఈజ్ అన్ యాక్టర్. సో ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఒక పాపులర్ యాక్టర్. ఇప్పుడు ఆయన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశారంటే నాని వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, ఇదివరకు ఆయన. సో ఇదివరకు అంటే పాస్ట్ కాబట్టి ఇది వాజ్ అని యూజ్ చేసాం. ఇది ప్రజెంట్ కాబట్టి ఈజ్ యూజ్ చేసాం. అలాగే దే ఆర్ నాట్ సర్వెంట్స్, వాళ్ళు సర్వెంట్స్ కాదు, వాళ్ళు మా రిలేటివ్స్, లేదా ఇంకోటి అవచ్చు. మీరు చెప్పేది దే ఆర్ నాట్ సర్వెంట్స్, సో వాళ్ళు సర్వెంట్స్ కాదు. అదే నువ్వు పాస్ట్ గురించి మాట్లాడాలనుకో, ద వర్కర్స్ వర్ ఆన్ ఏ లీవ్. అంటే ఎప్పుడు వాళ్ళు లీవ్లో ఉన్నారు, పాస్ట్లో ఉన్నారు కాబట్టి ఇది వర్ అయింది. అదే ప్రెసెంట్లో అయితే దే ఆర్ ఆన్ లీవ్, అంటే ఇప్పుడు వర్క్ చేసేవాళ్ళు లేరు, వాళ్ళు వర్క్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి.
మరి ఇప్పుడు ఉన్నారా? ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ కాబట్టి. సో పాస్ట్ అయితే మనం వర్ యూజ్ చేస్తాం, ప్రెసెంట్ అయితే మనం ఆర్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎస్టర్డే అనేది ఏం లేదు, కానీ అది పాస్ట్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఈ వర్ చూస్తే తెలుస్తుంది. సో ప్రెసెంట్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఆర్ చూస్తే తెలుస్తుంది. సో మనం చెప్పే సిచ్యువేషన్స్ అవి ప్రెసెంట్లో ఉన్నాయా, పాస్ట్లో ఉన్నాయా? మనం మాట్లాడుతున్న విషయం ప్రెసెంట్లో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నామా, పాస్ట్లో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నామా అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనం దేనికి ఈజ్ యూజ్ చేయాలి, దేనికి యామ్ యూజ్ చేయాలి, దేనికి ఆర్ యూజ్ చేయాలి, దేనికి వాజ్ యూజ్ చేయాలి, దేనికి వర్ యూజ్ చేయాలి, ఏది ప్రెసెంట్ అవుతుంది, ఏది పాస్ట్ అవుతుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో మీరు కూడా ప్రాక్టికల్ లైఫ్లో ఎన్నో చోట్ల ఇలా మాట్లాడే సమయంలో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా మాట్లాడడం కోసం నేను మీకు ఈ టాపిక్స్ చెప్పడం జరిగింది. ఇది వీడియో మీకు చాలా క్లియర్గా అర్థమైంది అని అనుకుంటే, మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.